ప్రవేశిక రాజ్యాంగంలో ఒక భాగం కాదని 1960లో బేరుబారి కేసులో స్పష్టం చేయడం జరిగింది. ఈ కేసులో న్యాయ నిర్ణేత జస్టిస్ బిపి సిన్హా అయితే ప్రవేశికలో ఉన్నటువంటి ఈ పదాన్ని సవరించడం పరిమితంగా సవరించవచ్చు అని చెప్పి కేశవానంద భారతి కేసులో జస్టిస్ ఎస్ఎం సిక్రీ గారు తీర్పు ఇచ్చారు. దీని ప్రకారంగానే ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికను సవరించి సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలు పొందుపరిచారు. ప్రస్తుతం ప్రవేశికలో పదాల వరుస క్రమాన్ని గుర్తిస్తే సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పిలవడం జరుగుతుంది. సావర్జినిటీ సర్వసత్తాక అంటే అంతర్గతంగా అత్యున్నతమైనది, బహిర్గతంగా సర్వస్వతంత్రమైనది, భారతదేశానికి సమున్నతమైనటువంటి సార్వభౌమాధికార భావన 1947 ఆగస్టు 15వ తేదీన వచ్చినది. సుదీర్ఘంగా బ్రిటిష్ వారి పాలన నుంచి, బానిస సంఖ్యల నుంచి స్వేచ్ఛను పొందినటువంటి ఒక విధానమే సర్వసత్తాక, సార్వభౌమత్వం, సావర్జినిటీ. ఇది ఆంగ్లంలో సూపరానస్ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. సూపరానస్ అంటే అత్యున్నతమైన, అంటే భారతదేశానికి ఒక తిరుగులేనటువంటి అధికారం అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ ఉంటుంది. దేశ విదేశాలతో సత్సమ సంబంధాలను పూర్తిగా ఏర్పరచుకోవచ్చు. ప్రజలందరికీ సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛా స్వతంత్రాలు ఆ రోజున లభించాయి. ఇక సామ్యవాదం అంటే ధనిక పేదల మధ్య అసమానతలు నిర్మూలన చేయడమే. సామ్యవాదాన్ని సోషలిస్ట్ అని అంటారు. సామ్యవాదానికి సంబంధించినటువంటి భావనలు ప్రవేశికలోను, అలాగే రాజ్యాంగంలోని 4వ భాగంలో 36 నుంచి 51 వరకు ఉన్నటువంటి నిబంధనలో కూడా స్పష్టం చేయడం అనేటువంటిది జరిగినది. దీని ప్రకారమే మనకి ఆదాయ అసమానతలు నిర్మూలన చేయడం, జమీందారీ విధానాన్ని రద్దు చేయడం, నవాబ్దారీ విధానాన్ని రద్దు చేయడం, మున్సబ్దారీ విధానాలు రద్దు చేయడం, పెద్ద పెద్ద పరిశ్రమలను నెహ్రూ ప్రభుత్వం జాతీయకరణ కార్యక్రమం 2వ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించడం మొదలైనటువంటివి జరిగాయి. ఇదే విషయాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ 1969లో 14 వాణిజ్య బ్యాంకులను, 1980లో మరో 6 వాణిజ్య బ్యాంకులను జాతీయకరణ చేశారు. జాతీయకరణ చేయబడినటువంటి తొలి సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. లౌకిక తత్వం అంటే సెక్యులరిజం, లౌకిక తత్వం అనేటువంటిది చాలా కీలకమైనది. సంపూర్ణమైనటువంటి మత స్వేచ్ఛ, పౌరుడు తమకు నచ్చిన మతాన్ని తీసుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. మతపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రభుత్వం ఎక్కువగా జోక్యం చేసుకోవడం అనేటువంటిది జరగదు. కొన్ని రకాలైనటువంటి పరిమితులు విధించినటువంటి సందర్భాలు ఉన్నాయి. పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లతో ప్రచారం చేయరాదని కలకత్తా హైకోర్టు తీర్పు ఇవ్వడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. పెద్ద రోడ్లను విస్తరణ చేసేటప్పుడు జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను కూల్చరాదు, అటు ఇటు వాటిని వెడల్పు చేయవచ్చు అని చెప్పి స్పష్టం చేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా మనకి ప్రజాస్వామ్యతత్వం అంటే డెమోక్రసీ. డెమోక్రసీ అనేది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశాలు భారత్, అమెరికా దేశాలు. భారతదేశం ఒకటి. ఈ భారతదేశం స్వేచ్ఛా స్వతంత్రాలు ప్రజలందరికీ కూడా ఇచ్చేందుకు ఒక ఎన్నిక విధానాన్ని అనుసరించడం జరుగుతుంది. ఎక్కువగా మనకి పరోక్ష ఎన్నికల విధానం, ప్రత్యక్ష ఎన్నికల విధానం అనేటువంటివి మనకున్నాయి. లోక్సభలో సభ్యులను, విధానసభ సభ్యులను మనం ప్రత్యక్షంగా ఎన్నుకుంటాం. రాజ్యసభ సభ్యులను, విధాన పరిషత్తులో కొంతమందిని పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటాం. భారతదేశ రాష్ట్రపతిని పరోక్షంగా ఎన్నుకుంటాం. గ్రామ పంచాయతీ సర్పంచ్ని ప్రత్యక్షంగా ఎన్నుకుంటాం. మనది ఒక పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ. 144 కోట్ల జనాభాలో ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో ఇటీవల కాలంలో 18వ లోక్సభకు ఎన్నికలు జరగడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా గణతంత్ర రాజ్యం అంటే రిపబ్లిక్ సిస్టమ్. గణతంత్ర విధానం అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ
కొంత ఎన్నుకునే విధానం ఉండడమే, రాజ్యాధినేతను ఎన్నుకోవడమే గణతంత్ర విధానం. కాబట్టి ఈ గణతంత్ర విధానం చాలా కీలకమైనది.